శ్రోతలకు నమస్కారం. సాధారణంగా మనం జరుపుకునే పండుగలన్నీ ఏదో ఒక దైవానికి, సంప్రదాయానికి సంబంధించినవై ఉంటాయి. సంక్రాంతి మాత్రం అందుకు భిన్నంగా ఉంటుంది. ఇది పూర్తి స్థాయి రైతు పండుగ. సంవత్సర కొత్త క్రాంతి సంక్రాంతి. పంటలు చేతికి వచ్చి సంపదలతో రైతన్న విశ్రాంతిగా జరుపుకునే సంబరం సంక్రాంతి. దశహస్తేన సమీకర, సహస్రహస్తేన వినిమయ అంటుంది భారతదేశ ధర్మశాస్త్రం. దశగుణీకృత సామర్థ్యాలతో కష్టపడి సంపాదించటం, దానిని సంఘభావనతో దానధర్మాలు చేస్తూ విస్తృతంగా పంచిపెట్టడం, ఇదే మన దేశ గొప్పతనం. సంక్రాంతి సందేశం కూడా. భారతీయ ఖగోళ శాస్త్ర అధ్యయనం ప్రకారం సూర్యుడు ఒక్కొక్క నెలలో ఒక్కొక్క రాశిలో చొప్పున 12 రాశులలోకి ప్రయాణం చేస్తూ ఉంటాడట. సూర్య సంచారాన్ని బట్టి మనం ఆయా మాసాలను కూడా పరిగణిస్తూ ఉంటాం. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే ఈ సంక్రాంతి మొదలు 6 నెలల కాలాన్ని ఉత్తరాయణం అంటారు. దేవతలకు ఇది పగటి కాలం అని చెప్తారు. ఈ కాలంలోనే పితృదేవతలకు వైకుంఠ ప్రవేశం లభిస్తుందని పెద్దల నమ్మకం కూడా. అందుకే సంక్రాంతికి పితృతర్పణాలు చేయటం ఒక విశేష ఆచారం. తెలుగువారి పండుగలన్నీ కూడా చాంద్రమానాన్ని అనుసరించి నిర్ణయించుకుంటుండగా మనం సౌరమానాన్ని బట్టి జరుపుకునే ఏకైక పండుగ సంక్రాంతి. ఈ అద్భుతాల సంక్రాంతి వేళ ఆనందిద్దామా కవి కోకిలల కవన హేళ. తొలుతగా సంక్రాంతికి పద్యాల తోరణాన్ని కడుతూ ఎంవి సుబ్బారావు గారు అద్భుతంగా సంక్రాంతి కవనాన్ని ఆలపిస్తున్నారు, వినండి. మకర రాశిలోన ప్రకటిత తేజుడై భానుమూర్తి తాను భాసిలంగ జగతి జనుల కగును సంక్రాంతి పర్వము. తెలుగు జాతి ప్రజలు కలలు పండ పౌష్యలక్ష్మి తాను ప్రౌఢిమి రంగను వసుధపైన కాలు వాసినిడగా గేహలక్ష్మి తాను బహు సంతతంబుతో స్వాగతము పల్కు సరసరీతి హరిని తలచిపాడు హరిదేసు కీర్తనల్ కర్ణయుగళి సోక కమ్మగాను మేను పులకరించు మానసము పొంగు హద్దులెరగనట్టి హర్షమదవు కమ్మన కమ్మనైన గుమ్మడి శాకమ్ము రసన బిందుశేయ రమ్యరీతి రంగవల్లులంతరంగమ్ము లోపల సంతసాలు నింపు వింతగాను పొలుపు మీరగాను పులగమ్ము పొంగళ్ళు వాసిమీరతనరు వంటకాలు గృహమునందు రహించి రసనకు రుచులు పంచుచుండు ప్రచురితముగా భోగి బంటలెలమి పోగొట్టి పాపాలు కలుష రాశి నెల్ల కడిగి వేసి జనతకివ్వగలవు సౌఖ్యములెన్నియో భూరి శుభముల సగు పొలుపుగాను కోడి పంద్యముల వేడుకల రంగ చూచుచుండి జనులు చుట్టు చేరి ఇలా వేసి మిగుల గోలలు సేతురు సంబరములంటూ అంబరము గంగిరెద్దులాట గడప గడప ముందు కనుల విందు సేయకనముగాను కోరి కోరి వెట్టు గుంబెమ్మలెల్లను సొంపు మీరు చుండు చూడ చూడా పిండి వంటలెల్ల ప్రియమార భుజించి జరుగు సంబరాలు పరగచూచి పొంగిపోదురు హృది పుడమిలో జనులు ఇడుములన్నీ మెరుచి ఇంపు మీరా. చాలా సంతోషం అండి. సంక్రాంతి అంటే రంగవల్లులు, గొబ్బెమ్మలు, హరిదాసులు, గంగిరెద్దులు, కాటికాపరులు, జంగమయ్యలు, పిట్టల దొరలు, ఇలా సాంస్కృతిక వారసత్వ వైభవానికి అద్దం పట్టే ఎన్నో జానపద కళలు, కళాకారులు మనల్ని అలరిస్తూ ఉంటారు. గోమయంతో ఇళ్ళు అలకడం, కళ్యాపు చల్లడం, గొబ్బెమ్మలు పెట్టడం ఒక విశేష సంప్రదాయం కూడా. గోవు పేడలో గొబెరిన్ అనే రసాయనంతో పాటు 16% ఆమ్లజని కూడా ఉంటుందట. సైన్స్ పరిశోధనలు దీన్ని ధృవీకరిస్తున్నాయి కూడా. ఆయుర్వేద ప్రకారం గోబెరిన్ రసాయనం స్త్రీల గర్భదోషాలను నివారించేందుకు ఉపకరిస్తుంది అని చెప్తారు. ఊపిరితిత్తులకు సైతం స్వస్థత కలిగిస్తుందట. ఇక ముగ్గులలో వేసే ధాన్యపు పిండి వల్ల చీమలకు, పక్షులకు ఆహారం పెట్టి భూతదయతో పాటు పర్యావరణ సమతౌల్యతకు కూడా మనం తోడ్పడతామని ఈ పండుగ అంతరార్థం. సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే హరిదాసు రూపాన
తన సుదర్శన చక్రాన్ని అక్షయ పాత్రగా చేసుకుని తలదాల్చి సంపదల మాయలో పడ్డ జనానికి ఆధ్యాత్మికతను గుర్తు చేస్తూ వస్తారని పెద్దలు చెబుతారు. అందుకే హరిదాసులు తన అక్షయ పాత్రను నేలపై పెట్టరు. అది సుదర్శన చక్రమంత పవిత్రం. అద్భుతం కదా ఈ పండుగ విశేషాలు. ఇప్పుడు మరో కవిత విందాం. డాక్టర్ అన్నపరెడ్డి వీరారెడ్డి గారు మాయమవుతున్న సంప్రదాయాల వైభవాన్ని ప్రస్తావిస్తూ మసక సంక్రాంతి అంటూ ఆధునిక కవిత్వ ధోరణిలో కవితాగానం చేస్తున్నారు. ఆలకిద్దామా? మా పల్లె పట్టణమాయే మకర సంక్రాంతి మసకబారే, మా పల్లె పట్టణమాయే మకర సంక్రాంతి మసకబారే. అపార్ట్మెంటు గదుల్లోకి చలి పులిని రాకుండా చూశాం, భోగి మంటలకు తావు లేకుండా చేశాం. అపార్ట్మెంటు గదుల్లోకి చలి పులిని రాకుండా చూశాం, భోగి మంటలకు తావు లేకుండా చేశాం. రేగిపల్లె భోగిపళ్ళని పిల్లలకు తెలియకుండా చేశాం, టెర్రస్ పైనే గాలిపటాలను కట్టేశాం. రేగిపల్లె భోగిపళ్ళని పిల్లలకు తెలియకుండా టెర్రస్ పైనే గాలిపటాలను కట్టేశాం. బంతులు చేమంతులు పరిడి తోటల్లో తల లూపవాయే, తక్కెట్లలో తొల తూగుచుండే. పరిటి తోటల్లో తల లూపవాయే, తక్కెట్లలో తుల తూగుతుండే. గోమాతలు కబేలాలకు తరలిపోయే, ముగ్గుల్లో గొబ్బెమ్మలు కరువాయే, గొబ్బిపూలు కంటికి కానరావాయే. గోమాతలు కబేలాలకు తరలిపోయే, ముగ్గుల్లో గొబ్బెమ్మలు కరువాయే, గొబ్బిపూలు కంటికి కానరావాయే. ముంగిటి ముగ్గులు పోటీలకు తరలిపోయే, రథం ముగ్గుతాళ్ళు తెగిపోయే, ఏ ఇంటికా ఇల్లు ఒంటరిదాయే. రథం ముగ్గుతాళ్ళు తెగిపోయే, ఏ ఇంటికా ఇల్లు ఒంటరిదాయే. సంక్రాంతి సంబరాలు టీవీ ఛానళ్ల రేటింగు పెంచే, గంగిరెద్దుల హరిదాసులను వంచించే. సంక్రాంతి సంబరాలు టీవీ ఛానళ్ల రేటింగు పెంచే, గంగిరెద్దులను హరిదాసులను వంచించే. పిండి వంటలు స్వీట్ షాపుల వ్యాపారమాయే, పాడి పంటలు మార్కెట్ల పాలాయే, రెట్టింపు రేట్లతో తిరిగి కొనడమాయే. పిండి వంటలు స్వీట్ షాపుల వ్యాపారమాయే, పాడి పంటలు మార్కెట్ల పాలాయే, రెట్టింపు రేట్లతో తిరిగి కొనడమాయే. పంటల పండుగ అంటామే గాని ఇంటికి ఒక్క విత్తు చేరదాయే, ధాన్యమంతా మార్కెట్టు యార్డులకే మరలిపోయే. పంటల పండుగ అంటామే గాని ఇంటికి ఒక్క విత్తు కూడా రాదాయే, ధాన్యమంతా మార్కెట్టు యార్డులకే మరలిపోయే. కోడి పందేలు ఊరు విడిచి పందెపు బరులకు చేరిపోయే, కోట్ల రూపాయలు చేతులు మారుతుండే. కోడి పందేలు ఊరు విడిచి పందెపు బరులకు చేరిపోయే, కోట్ల రూపాయలు చేతులు మారుతుండే. సాఫ్ట్వేర్ అల్లుళ్ళు సరసమాయే, ఆట పట్టించే మరదళ్ళు అరుదాయే, సంక్రాంతి సరదాలు తీరవాయే. సాఫ్ట్వేర్ అల్లుళ్ళు సరసమాయే, ఆట పట్టించే మరదళ్ళు అరుదాయే, సంక్రాంతి సరదాలు తీరవాయే. మా పల్లె పట్టణమాయే, మకర సంక్రాంతి మసగబారే. నవీకరణలో ఆధునికతలో పండుగలు ఎలా మారిపోతున్నాయో గుర్తు చేస్తూ వీరారెడ్డి సార్ అద్భుత కవిత్వం ఆలపించారు కదా. అసలు సంక్రాంతి 3 రోజులు జరుపుకునే ముచ్చటైన పండుగ. తొలిదైన భోగి రోజున వ్యామోహాలను బంధాలను సన్యసించడానికి సంకేతంగా వేకువనే భోగి మంటలు వేయటం ఒక సంప్రదాయం. ఇక సాయంత్రం వేళలో పిల్లలందరినీ కూడా దేవతామూర్తులుగా భావిస్తూ ముస్తాబు చేసి కొలువు తీర్చి కూర్చొనబెట్టి చెరకు ముక్కలు, బంతిపూలు, చిల్లర డబ్బులు, సూర్యుడికి అత్యంత ప్రీతికరమైనటువంటి రేగుపండ్లు తల నుండి దిగబారబోస్తూ వేడుక చేస్తారు. ఈ ఆచారానికే భోగి పండ్లు పోయడం అని కూడా పేరు. రేగుపండ్లు, చెరకు శీతాకాలంలో పిల్లలకు కలిగే సాధారణ నెమ్మును తగ్గించి ఆరోగ్యాన్ని, ఆయుష్ని బలపరుస్తాయిట. కుటుంబ సభ్యులందరూ ఒకచోట చేరి వేడుకగా పిల్లలను ఆశీర్వదించడం అనే సంప్రదాయం కుటుంబ బంధాలను సైతం దృఢంగా ఉంచేటువంటి తారక మంత్రం కదా. మన పండుగల్లో ఎన్నో నిగూఢ తత్వాలు కూడా దాగి ఉన్నాయి. తెలుసుకోలేక మన సంప్రదాయాల్ని మనమే వదిలేసుకుంటున్నాం. ఇప్పుడు మరో కవిత విందామా? శ్రీ కాళంరాజు వేణుగోపాల్ గారు సంక్రాంతి శోభతో పండుగ శోభను గానం చేస్తూ ఉన్నారు. అద్భుతంగా ఆ కవితని మనం అంతా ఆస్వాదిద్దాం. కవితా శీర్షిక సంక్రాంతి శోభతో. కోటి కాంతుల దివ్య తేజస్సుతో వెలిగేవాడు 7 గుర్రాలెక్కి వచ్చాడు చూడు. నిండు మనస్కుల సొగసును పంచగా జగతికి వాడు ప్రాణదాతుడు. నిద్రమబ్బులు కరిగించేవాడు అవని అంతా వెలుగులు పంచుతాడు.
సంబరాల సంక్రాంతికి తెరతీయగా మకర సంక్రమణానికి స్వాగతమంటాడు. చీకటిని పారద్రోలే భోగిమంటలు, ఊరు వాడ పిల్ల పెద్దలు సమైక్య నినాదం మార్మోగగా చలిని మెల్లగా కౌగిలించుకుంటూ ఇంటి ముందర రంగురంగుల రంగవల్లులతో చూడముచ్చటైన అందమైన గొబ్బెమ్మలతో జీవితపు వర్ణాలు రంజింపచేయగా వీధంతా మెరిసి మురియు ముత్యాల ముగ్గులు. పడుచు పిల్లల భావాలు ఉత్తేజితమవుతూ తెల్లారిగట్టని లేచి మంగళస్థానాలు ఆచరిస్తూ చేతికి పెట్టిన గోరింటాకు పండగ మురిసె ముద్దుగుమ్మల మోము మోదంతో వరసైన భావాలను సరసాలతో దింపుతూ మనసైన విధంగా కనిపిస్తూ కవ్విస్తూ ఎదలో మెదిలే రాగాలు రంజింపగా మిలమిలా మెరిసేను వలపు బామలు. డూడు బసవన్నల రసరమ్య శబ్దాలతో జంగమ దేవరల భీకర నాదాలతో వీధులన్నీ ఉత్తేజితమవగా వాడలన్నీ నిండు హరిదాసు కీర్తనలతో పడిన కష్టమంతా పంట రూపంలో నట్టింట ధాన్యపు రాసుల కలకలతో రైతు కంట వెలుగులు విరజిమ్మగా పల్లె ఇంట కురిసేను జీవన సిరులతో పాయసం బొబ్బట్లు తీపి రుచులతో పులిహోర గుమగుమల ఘాటు వాసనలతో ఇల్లంతా సందడి సందడి చేయగా విరబూసే సంతోషం చక్కని విందులతో కోడి పందాల జోరు హుషారుతో ఆకాశంలో ఎగిరే పతంగుల రెపరెపలతో ఎడ్ల పందాలలో గ్రామాలు తలమును కలవగా పరవశంలో మునిగే పల్లె హృదయాలన్నీ ఆర్తిగా పూజించు పితృదేవతలను పవిత్రంగా వదులు తర్పణాలను వారి పెద్దల ఆత్మలు సంతృప్తిపరచగా తీర్చుకుంటారు పెద్దల బాధ్యతలను. అలంకరిస్తారు పాడి పశువులను ఆప్యాయతతో పూజించి మొక్కుతారు నిండైన ప్రేమతో మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలపగా ఆదరిస్తారు తమ జీవన దివ్య తేజస్సులను. బదరీ పొలాలు నెత్తిన జల్లుతూ చిన్నపిల్లల ఆనందం రెట్టింపు చేస్తూ సాయంత్రం అవగానే ఇల్లంతా సందడి కాగా ఆడపడుచులు చేసే బొమ్మల కొలువులతో సొంతూళ్లకు వాహనాలు బారులు తీరుతూ బంధువులను కలవాలని ఆశపడుతూ పల్లె ప్రాణం వైపు పరుగులు తీయగా తొందర పెట్టదా అమ్మాయిల మనసులు. ఎదురు చూసిన ఆ 3 రోజులు పల్లెలు పోటీ పడుతూ మహాపట్నాలతో గ్రామాల రహదారులు సంతోషపడగా బంధువులందరి ఆత్మీయ కలయికతో ఊరంతా జరిగే వేడుకలతో ఉత్సాహం వచ్చే భోగ భాగ్యాలతో ఉల్లాసం నిండగా మది అంతా పండుగ కాదా సంబరాలు నిండవా సంక్రాంతి శోభతో. చాలా అద్భుతంగా ఉందండి కవితాగానం. సంక్రాంతిని మన తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర, కర్ణాటక ప్రాంతాల్లో కూడా ఇది ఒక పెద్ద పండుగగా జరుపుకుంటారు. ఆడపడుచులను, అల్లుళ్లను రావించి సారెలు, బహుమతులతో గౌరవించటం ఈ పండుగ ఆచారం. కన్నడ ప్రాంతాల్లో బెల్లము, నువ్వులు, నల్లని చీర, ఎండు కొబ్బరి గిన్నెలు వీటిని ఇంటి ఆడపడుచుకిచ్చి గౌరవిస్తారు. దీన్ని ఎల్డ్బీర్ అంటారు వాళ్ళు. మన ప్రాంతాల్లో కొత్త బియ్యంతో పొంగలి చేసి దాన్ని చెరకు గడల్ని గరిటెగా వాడి సూర్యుడికి నివేదన చేసి ప్రసాదంగా తీసుకుంటారు. మరో అధ్యయనం ప్రకారం మకర రాశి సూర్యమండలంలో 10వ రాశి అట. విశ్వానికి అల్లుడైన సూర్యుడు తన అత్తగారింటికి అంటే 10వ ఇంటికి అడుగుపెట్టే సందర్భం. అందుకే సూర్యప్రీతిగా అల్లుణ్ణి గౌరవించటం ఆచారంగా వస్తోంది ఈ పండుగలో. అల్లుడు అవకాశం లేని కుటుంబాల వాళ్ళైతే పెరుగు దానం చేస్తే సూర్యుడికి ప్రీతికరమని పరాశర సంహిత చెప్తుంది. భారతీయ పండుగలన్నీ ప్రాణులను, ప్రకృతిని, పర్యావరణాన్ని గౌరవించేవే. అందులో సంక్రాంతిది మరింత విశేషం. పిట్టలకై కంకులను ముంగిళ్లలో కట్టడం, రైతులకు అండ నిలిచిన పశువులను గౌరవించడం ఇవన్నీ నిజానికి ఆ మూగ జీవులకు మనం ధన్యవాదాలు తెలుపుకునేటువంటి ఆచారంలో భాగం. ఇలాంటి ఈ వైభవ సంక్రాంతి వేళ మరో కవిత వింటూ మనం ఆనందంతో పరవశిద్దాం. శ్రీ జిఎల్ రమేష్ బాబు గారు ఈ కలికాలాన్ని ఆకలి కాలం అంటూ పౌష్యలక్ష్మిని స్వాగతిస్తున్నారు. వినండి. ఆ కలికాలం గుమ్మం చేరిన పసిడి రాసులతో గ్రామ గ్రామాన సంరంభంతో ఇంటి అల్లుళ్ళు కొత్త కోడళ్ళు పిల్లల పెద్దల సంబరాలతో రంగురంగుల రంగవల్లులతో దిద్ది తీర్చిన గుబ్బెమ్మలతో శుభదీవెనలుడు హరిదాసులతో బసవదేవరుల విన్యాసములతో కాటి కాపరులు జంగమయ్యలు బుడబుక్కురులు పిట్టల దొరలు చేనుకు చెట్టుకు కట్టిన బట్టకు కూటికి బతుకుకు కూడా నడిచే శ్రామిక జగతిని ఏకం చేస్తూ జీవన గతికొక స్ఫూర్తిని నింపుతూ ధర్మం అంటే దాతృత్వమనే వేదార్థాలను గానం చేస్తూ గ్రామ వికాసం నేపథ్యంగా
అనురాగాలతో తోరం కడుతూ ఎడ్ల పోటీలు కోడి పందాలు కమ్మని తీయని పిండి వంటలు ఆడబిడ్డల ఆర్తిక సారెలు పితృదేవతల భక్తి స్మరణలు ఎన్నో తరాల కాలవాహినిగా భారతీయులకు భాగ్యవరంగా హేమంతంతో ధీమంతంగా నడిచి వస్తున్న పౌష్యలక్ష్మి కరవుల నేలను కనికరించుటకు విరిగిన మమతలు మొలపించుటకు కనలిన ప్రగతిని కదలించుటకు దుర్బుద్ధులను బూడిద చేస్తూ భోగి మంటగా వెలిగించుటకు సమాజ శాంతిని చక్ర పొంగలిగా వీధి వీధినా పంచిపెట్టుటకు బిరబిర వచ్చే భాగ్య రాగమా విచ్చేయగదే ఆర్తుల కొరకు ఇది కలికాలం ఆ కలికాలం ఆ కలికాలం. చాలా బాగుందండి. సమాజ శాంతిని చక్ర పొంగలిగా పంచిపెట్టడం ఈ పండుగలో మీరు చెప్పినటువంటి విశేషం. సంక్రాంతి సంబరాల్లో గుమ్మడి పిండి వంటలు, గుమ్మడికాయ దానాలు ఇవి చాలా విశేషమైనవి. ఆయుర్వేద వైద్యం ప్రకారంగా గుమ్మడికాయ ఔషధ గుణాలకు ఒక నెలవైనదట. ఇది స్త్రీ పురుషులలోని వంధ్యత్వాన్ని నివారించడంలోనూ గర్భాశయ దోషాలను నివారించడంలో కూడా ప్రధానంగా పనిచేస్తుందని పెద్దలు చెప్తూ ఉంటారు. నరాలను పరిపుష్టి చేయడంలో గుమ్మడికాయది ఒక ప్రత్యేకత. సంతాన సాఫల్యత సాధించడంలో గుమ్మడికాయ అత్యంత కీలకమని ఆయుర్వేద శాస్త్రం. హరిదాసులకు, జంగమయ్యలకు, వ్యవసాయ సేవకులకు, పురోహితులకు ధాన్యం, కూరగాయలు, గుమ్మడికాయలు కలిపి మోయన అనే పేరుతో సభక్తికంగా సమర్పించడం చాలా ఆనందకరమైనటువంటి ఆచారం కూడా. దీంట్లో ఆనందంతో పాటు ఆరోగ్యం కూడా సమన్వయం చేస్తూ ఒక వైజ్ఞానికంగా మన ఆచార్యాలను ఏర్పరిచారు. అటువంటి ఈ వైజ్ఞానిక పండుగల్లో మరో కవిత విందాం. ఇప్పుడు తోట శ్రీనివాసరావు గారు నిర్వచనం శీర్షికతో సంక్రాంతి శోభను వినిపిస్తూ ఉన్నారు. ఆలకిద్దామా? వేకువ పిట్టల కూతలు విని చీకటి పిట్టలు ఎగిరిపోతున్నాయి. రేయంతా చలికి ఘనీభవించిన చంద్రుడు నిశ్శబ్దంగా మంచులా కురుస్తున్నాడు. పొగ సంచులా మారి వ్యాపిస్తున్నాడు. చలికాలపు గిలిగింతల వణుకు చెనుకులు విసురుతోంది. మంచు తెరలమాటు ప్రకృతి దృశ్యాలకు పొలకింతల గమ్మత్తు పూలు పూస్తున్నవి. కొక్కరొక్కో అంది కోడిపుంజు. కొమ్మల్ని విడిచింది కువకువల గువ్వ. వినూత్న కాంతులు పరచుకుంటున్నాయి. ఇక సంకురాత్రి సంబరాలు మొదలయ్యాయి. బంతులు, చేమంతులతో ఇంతులు ఇండ్లను అలంకరిస్తున్నారు. ముంగిట రంగుల రంగవల్లులను తీర్చిదిద్దుతున్నారు. హరిదాసు తంబురా తత్వాలు మీటితే గంగిరెద్దుల కాళ్ళు నృత్యాలు చేశాయి. గడప గడపలో శోకులు పోటీ పడుతున్నాయి. భోగిమంటల రవ్వలు చిటపటమని లేస్తుంటే గుండెల్లో వెచ్చని ఉత్సాహం ఎగసి ఎగసి పడుతోంది. పిండి వంటల ఘుమఘుమలకు రంగం సిద్ధమైంది. పిండి వంటల ఘుమఘుమలకు రంగం సిద్ధమైంది. భోగభాగ్యాల లోగిళ్ళు బొమ్మల కొలువుకు ముస్తాబయ్యాయి. భోగభాగ్యాల లోగిళ్ళు బొమ్మల కొలువుకు ముస్తాబయ్యాయి. సరిక్రొత్త శోభ ఊరంతా ఉట్టిపడుతోంది. కానీ రంగురంగుల పతంగమై విహంగమై ఎగరాల్సిన కవి మనస్సు మాత్రం కలత చెంది సంక్రాంతి లక్ష్మిని కైమోడ్చి వేడుకుంటోంది. అన్నదాతల కంట సిరులు పండాలని, కష్టజీవుల ఇంట సౌఖ్యమలరాలని, పీడిత తాడిత బాధితులకు శుభం జరగాలని, పీడిత తాడిత బాధితులకు శుభం జరగాలని. మరి అప్పుడే కదా అసలు సిసలు క్రాంతి, శుభములొసగే సంక్రాంతి. మరి అప్పుడే కదా అసలు సిసలు క్రాంతి, శుభములొసగే సంక్రాంతి. అన్నదాతల పక్షాలు నిలిచి అద్భుత కవితాలాపన చేశారు తోట శ్రీనివాసరావు గారు. చాలా బాగుంది కదా. ఇక సంక్రాంతి సంబరాలలో ముచ్చటైన మూడో రోజు కనుమ పండుగ అంటారు. ఎడ్లను, పశువులను శుభ్రంగా స్నానం చేయించి కొమ్ములకు రంగులద్ది అలంకరించడం, ప్రీతికరమైన పచ్చికతో విందులు పెట్టడం కనుమ రోజుల ఆచారం. పలనాటి రాజుల కాలం నుంచేమో బహుశా కోడి పందాలు కూడా కనుమ వేడుకలో జతకలిశాయి. కనుమ ప్రీతికరమైన భోజనానికి ప్రత్యేక పండుగ. రైతులు ఇప్పటిదాకా శ్రమించారు కనుక పునఃశక్తి సంపన్నులు కావడం కోసం మాంసాహారం తీసుకోవడం కనుమ పండుగలో ఓ ప్రత్యేకత. శాకాహారులైతే మంచి పోషకాహారాలు గల మినుములతో చేసిన పిండి వంటలు తినాలని ఈ సంప్రదాయం చెప్తుంది. అందుకే కనుమ రోజు మినుములు తినాలి అనే సామెత కూడా మొదలైంది. కుటుంబమంతా ఒకే చోట ఉండి భోజనాలు చేయడం కోసమే కనుమ రోజున కాకైనా కదలదు అనే నానుడి కూడా ఏర్పడింది. అటువంటి ఈ సంక్రాంతి వేళ ఇప్పుడు వినండి నా కవితాహేళ. మావిడాకులు చూసి, ముంగిట ముగ్గులు చూసి, అక్కడక్కడా గుబాళించే భారతీయ వాసనలకు భ్రమసి, గుబ్బిళ్లను, హరిదాసులను, బసవన్నలను చూసి పరవశించి, ఇదో ఇది వరకట్లా పరుగులు తీయకమ్మా పౌష్యలక్ష్మి,
కాలం కంటే ముందుగా అడుగయ్యాలనే తపనతో పాశ్చాత్యులను అధిగమించి మరీ పాశవితకను అలవర్చుకున్నాం. ఉమ్మడి భావాలను మూటలుగా కట్టి లోపలి పొరల్లో పాతిపెట్టాం. మానవత్వం చిగురుస్తుందేమోనన్న భయంతో మనిషికి తెలియకుండా అరగదుల్ని నిర్మించేశాం. ఎండిపోయిన మా ఊరి చెరువు సాక్షిగా తాతల జ్ఞాపకాల్ని ఇదో ఈ భోగిమంటల్లోనే తగలేశాం. పశువుల్ని పక్షుల్ని పూజించాలరా అని నానమ్మ చెబుతుంటే చాదస్తం అనుకున్నాం గాని అవి లేకుండా బ్రతుకు దుర్భరమని కోట్లకు కోట్లు వెచ్చించి మరీ ఇటీవలే కనుగొన్నాం. అయినా నీ పిచ్చిగాని యాంత్రిక యుగంలో కూడా మనుషుల్లా బ్రతకడం అంటే ఎలా చెప్పు? పొత్తిళ్ల నుండే హాస్టళ్లలో మొగ్గుతున్న మాకు బంధాలు, బంధుత్వాలు, మర్యాదలు, సంస్కారాలు చాలా చిరాగ్గా అనిపిస్తున్నాయి. కుతిని బట్టే పండుగలు జరుపుకోవాలా గాని ఋతువులను బట్టి కాదని తీర్మానించేసుకున్నాం. కుతిని బట్టే పండుగలు జరుపుకోవాలా గాని ఋతువులను బట్టి కాదని తీర్మానించేసుకున్నాం. ఆశ్చర్యపోక పౌష్యలక్ష్మి, అంతరాంతరాలలో ఎక్కడో మనిషినన్న స్పృహ ఇంకా మిగిలే ఉంది. అందుకే నీకు ఈ జాగ్రత్తలన్నీ. అందరికీ ఆనందం కలిగించాలని, సిరి సంపదలు నించాలని యథాలాపంగా పరిగిడకమ్మా. పదుగురి సంతోషం కంటే వైయక్తిక సుఖమే ఇప్పటి మా లోకనీతి. అదును దొరికితే అన్ని రకాలుగా దోచెయ్యాలని మా వాళ్ళు నిశాచరుల్లా గాలిస్తుంటారు. ఒంటరిగా తిరుగాడకేం, ఎంత శక్తివైనా నువ్వు అతివే కదా. ఆత్మరక్షణ భద్రంగా చూసుకో. ఇదో తల్లి, జాతి ధర్మానికే తిలోదకాలిచ్చిన మా మూర్ఖపు మస్తిష్కాల్లోకి చొరబడి ఈ ఉత్తరాయణంలోనైనా జ్ఞానబోధ చెయ్యమ్మా. మనోవాక్కాయ కర్మల్ని పుటం బిట్టి మరీ ప్రక్షాళన చెయ్యి. మేం గింగిర్లు తిరిగే కక్షల నడుమ ధనస్థానంలో ధర్మాన్ని ప్రతిష్టాపన చెయ్యి. మనుషులమని నమ్మకం కలిగాకనే ఈ లోకంలోకి అడుగుపెట్టు. భారతీయుల ప్రాణదీపమైన ఓ పౌష్యలక్ష్మి, జర జాగ్రత్తమ్మా. ఇది అసలే మొహమ్మారి కాలం. విన్నారుగా? చివరిగా, సంక్రాంతి వేళలో పతంగులది ఒక ప్రత్యేకత. దీన్ని కొన్ని ప్రాంతాల్లో పతంగుల పండుగ అని అంటారు. గాలిపటాలను వినువీధుల్లోకి దూసుకుపోయేలా ఎగురువేయడం, పెద్దలు పిల్లలు కోలాహలంగా గ్రామసీమలలో ఆనందాలు అనుభవించడం ఈ పండుగలోని మరో ప్రత్యేకత. గాలిపటాలను స్వయంగా తయారు చేసుకుని ఎగురవేయడంలో ఒక అనిర్వచనీయమైన ఆనందం కూడా ఉంటుంది. సూత్రం ద్వారా గాలిపటాలను బ్యాలెన్స్ చేయటం మన జీవితాల్లోని కష్టసుఖాలను బ్యాలెన్స్ చేసుకునే స్వీయ సామర్థ్యాల పెంపుదలకు తర్ఫీదుగా చెప్పుకోవచ్చు. ఎత్తుగా రంగురంగుల పతంగలు ఎగరడం చూస్తూ ఉంటే కంటికి కూడా వ్యాయామం కలుగుతుందట, దృష్టి సామర్థ్యం మెరుగుపడుతుందట. గుజరాత్లో మొదలు అనేక ఉత్తరాది రాష్ట్రాల్లో సంక్రాంతిని పతంగాల సంబరంగా అత్యంత ఉత్సాహంగా జరుపుకుంటారు. ఈ అద్భుతమైనటువంటి తెలుగు పండుగ, సంక్రాంతి పండుగ, మన పెద్ద పండుగ రోజున అందరికీ శుభాలు కలగాలని, లోకమంతా సంతోషంగా సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ ఆకాశవాణి శ్రోతలందరికీ మరోమారు నమస్కారం.